నమస్తే. రెడ్ టీవీకి స్వాగతం. ఈరోజు తెలుగు నూతన సంవత్సరం అది మీకు తెలుసు. ఉగాది జరుపుకుంటున్నాం. తెలుగు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని అర్థమవుతోంది. తప్పకుండా ఈ నూతన సంవత్సరం మీకు బాగా కలిసి రావాలని రెడ్ టీవీ ఆకాంక్షిస్తోంది. అయితే ఉగాది అంటే ఏంటో ఒకసారి మనం మాట్లాడుకుందామండి. తెలుసుకుందాం దాని గురించి. ఉగాది అంటే యుగ ఆది. యుగానికి ఆది రోజు. తెలుగు సంవత్సరానికి ప్రారంభ రోజు. యుగానికి ఆది ఎవరు చేస్తారు? బ్రహ్మ చేస్తారు. అంటే ఇందులో దైవత్వంతో కూడిన విషయాలున్నాయి. నెక్స్టు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారితో వనవాసం అయిపోయిన తర్వాత తిరిగి అయోధ్యకొచ్చిన రోజు ఈ రోజే. ఆ తర్వాత రాక్షసుడు ఒకతను మన వేదాలు, గ్రంథాలు అవన్నీ తీసుకెళ్ళి సముద్రంలో పడవేస్తే విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి ఆ వేదాలన్నీ తిరిగి తీసుకొచ్చి బ్రహ్మకిచ్చిన రోజు కూడా ఇదే. సో ఇంతటి ప్రాముఖ్యమైన రోజు మన తెలుగు సంస్కృతిలో భాగమై ఉన్నందుకు మనందరం సంతోషించాలి, గర్వపడాలి. సో ఇంకా ఉగాది గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలుసు ఉగాది పచ్చడి చాలా ఫేమస్. నార్త్ ఇండియాలో కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. సో ఇందులో స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. కొత్తగా మనం తయారు చేసుకోవాల్సిన విషయాలు కూడా ఏమి ఉండవు. తీపి, చేదు, వగరు, పులుపు ఇలాంటి రుచులు అన్నీ ఉంటూ ఉంటాయి. అంటే జీవితంలో మనం అన్నీ అనుభవించాలి అనే సూత్రాన్ని చెప్తోంది. ఆ ఇండికేషన్ అనేది అట్లా వస్తోంది. అంటే మన జీవితంలో బాధలు, కష్ట కన్నాలున్నా, సంతోషం ఉన్నా ఒక్కొక్క రుచి ఒక్కొక్క అర్థాన్ని చూపించేలాగా మనకు ఉగాది పచ్చడి ఉంది. మామిడి తోరణాలు, కలకల, ఆడపిల్లల మంచి సాంప్రదాయ దుస్తులేసుకుంటారు. పట్టు లంగా, పరికిణీలు, ఇంక మోడర్న్ డ్రెస్సులు వాడం. మనం కూడా పంచతోటి, తర్వాత మంచి వైట్ డ్రెస్ తోటి చాలా కలకలగా ఉంటుంది ఈరోజు ఉగాది అందరికీ. సో, ఈ విధంగా పోతే ఇంకా మనకు జ్యోతిష్యం ప్రకారం గూడా ఉగాది అనేది రిలవెంట్ థింగ్ ఉందండి. అంటే అనుబంధం ఉన్న పాయింట్స్ ఉన్నాయి. ఏమంటే మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యేది ఇక్కడి నుండే. మన హైందవ సంస్కృతిలో మనకు ఒక పర్టిక్యులర్ సంప్రదాయం అంటూ ఉంది. దేశంలో ఎన్ని భాషలున్నా మనకు ఇండియన్ కల్చర్‌కి సంబంధించిన స్పెసిఫిక్ మంత్స్ ఉన్నాయి. ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న మంత్స్ అన్నీ అవి ఇంగ్లీష్‌వి. మనకంటూ స్పెసిఫిక్ క్యాలెండర్ కూడా ఉంటుంది ఇంగ్లీష్ కాకుండా. అయితే మనకు ఈరోజు అమావాస్య, నిన్నటితో తెలుగులో ఫల్గుణం అనే మాసం అయిపోయినది. నెల అయిపోయింది. నెక్స్ట్ రేపటి నుంచి చైత్రము. తర్వాత రేపటి నుంచే పరాభవ నామ సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. ఒక రకంగా ఈ రోజు నుంచే మధ్యాహ్నం అమావాస్య ముగిసిన తర్వాత ఎప్పుడైతే ముగుస్తుందో అప్పటి నుంచి పరాభవ నామ సంవత్సరం అని మనము చెప్పుకోవచ్చు. అయితే ఒక చిన్న విషయము మనం మాట్లాడుకోవాలండి చాలా ఇంపార్టెంట్‌గా. ఈ టెక్నాలజీ, తర్వాత ఈ మోడర్నైజేషను, ఈ గ్లోబలైజేషను ఇవన్నీ వచ్చిన తర్వాత మన హైందవ అంటే ఇండియన్ సంస్కృతికి సంబంధించిన పద్ధతులు, సాంప్రదాయాలు కొద్దిగా తగ్గాయనుకోవచ్చు. సో, అవి మనం మాటల్లో పాటించకపోయినా ఫీల్డ్ మీదకొచ్చి మన ఇండ్లలో శుభకార్యాలు జరిగినా, లేకపోతే ఇళ్ల నిర్మాణాలు జరిగినా తప్పకుండా మనము హైందవ సంస్కృతి తెలుగు క్యాలెండర్‌ని ఫాలో అవ్వాల్సొస్తది. ఇల్లు కట్టడానికి ముహూర్తం కావాలి. గృహప్రవేశం చేయడానికి ముహూర్తం కావాలి. పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కావాలి. అంటే డైవర్స్‌కి ఉండదనుకోండి ముహూర్తాలు. అది ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. సో, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ముహూర్తం కావాలి. అవన్నీ తెలుగు నెలల ప్రకారమే పెడతారు. ఎంత మోడర్న్‌గా ఉన్న వాళ్ళైనా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే, హైందవ సంస్కృతిలో భాగంగా ఉన్న ఇవే పెడతారు. కానీ బయటికెళ్తే మాత్రం జ్యోతిష్యాన్ని నమ్మకూడదు. తర్వాత ఇవన్నీ మూఢనమ్మకాలు, ఆర్థోడాక్స్ వ్యవహారాలని చెప్తారు. బట్ నేచర్ మనకిచ్చింది ఎట్టి పరిస్థితుల్లో మూఢనమ్మకం కాదు. మనం 24 గంటలు పీల్చే గాలి మనకు కనపడదు. దూరం నుంచి చూస్తే ఆకాశం, భూమి కలిసినట్టు ఉంటది. అది నిజం గాదు. అంటే కనపడంది అబద్ధం గాదు, కనపడేది నిజం గాదనేది చెప్తుంది. అట్లాగే మన హైందవ సంస్కృతి, తెలుగు సంస్కృతిలో ఉన్న తెలుగు నెలలు, తెలుగు రోజులు, తర్వాత అంటే దినాలంటాం మనం. తర్వాత తెలుగు సాంప్రదాయ పద్ధతులు అన్నీ ఉగాదిలో మిళితమై మన సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోకుండా మనకు వారసత్వంగా వచ్చిన ఈ పద్ధతులను ఉగాది నిరూపిస్తుందని మనం చెప్పుకోవచ్చండి. సో, ఈ ఈ రోజు నుంచి ఇంకా బాగా మీకు కలిసి రావాలని, పరాభవం అంటే మీ మీ శత్రువులకు మీ పరాభవాన్ని కోరుకునే వాళ్ళు పరాభవం అవుతారు తప్ప, మీరు త్రికరణ శుద్ధిగా మంచి పద్ధతులు, సాటివారి మేలు కోరుకొని మంచి స్నేహశీలిగా
కుటుంబ సభ్యుడు బాధ్యతగా ఉంటే మీకందరికీ కలిసొస్తుందని జెప్పి రెడ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ. నమస్తే.